అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఓ మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మనం సంపాదించే డబ్బు మనకు నిజంగా స్వేచ్ఛనిస్తుందా, లేకపోతే మనల్ని బంధించేస్తుందా? అసలు సంపదకు, స్వాతంత్రానికి మధ్య ఉన్న అసలైన సంబంధమేంటో సింపుల్గా అర్థం చేసుకుందాం రండి. ఈ మాటల్లో ఎంత మంచి అర్థముందో కదా! చూడ్టానికి బంగారు గొలుసులు చాలా గొప్పగా ఉండొచ్చు, కాని పాపం ఆ పక్షి ఎగరలేదు. కొన్నిసార్లు మన జీవితంలో డబ్బు కూడా అచ్చం ఇలాంటి బంగారు పంజరంలాగే అనిపిస్తూ ఉంటుందా? అవును, ఆ పక్షిలాగే మంచి జీతం వస్తున్నా కూడా కొన్నిసార్లు మనం ఒక వలలో చిక్కుకుపోయినట్టు ఎందుకు ఫీలవుతాం? అసలేంటి ఈ డబ్బు వల? దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. ఇది చాలా కామన్గా మనం ఆలోచించే పద్ధతండి. ఎలాగంటే, స్కూల్లో మనం కేవలం పరీక్ష పాస్ అవ్వాలని చదువుతాం కదా, అలాగనమాట. పాఠం నేర్చుకోవడంలో ఉన్న సరదాని వదిలేసి మార్కుల కోసం మాత్రమే కష్టపడటం లాంటిది. ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఊహించుకోండి. మనం ఒక మంచి ఏసీ ట్రైన్లో వెళ్తున్నాం. హాయిగా ఉంది. కానీ ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో మనకు తెలీదు, మన చేతుల్లో లేదు. అంటే ప్రయాణం బావుంది, కానీ గమ్యం మనది కాదు. కంఫర్ట్ ఉంది, కానీ ఫ్రీడమ్ లేదు. చూసారా? అయ్యో, ఇలాగేనా మన పరిస్థితి అని భయపడక్కర్లేదు. డబ్బు గురించి ఆలోచించడానికి ఓ సంతోషమైన, మనకు స్వేచ్ఛనిచ్చే దారి కూడా ఉంది. అసలైన సంపద సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? నిజమైన సంపద అంటే బ్యాంక్లో ఉన్న అంకెలు కాదండి. అది మనకిచ్చే స్వేచ్ఛ, మనకు నచ్చింది ఎంచుకునే ధైర్యం, వద్దనుకున్న దానికి నో చెప్పగలిగే బలం, మన టైంని మన ఇష్టమొచ్చినట్టు వాడుకునే హక్కు. ఇదే కదా అసలైన సంపద అంటే. ఈ రెండిటికీ మధ్య తేడా చాలా సింపుల్ అండి. పాత ఆలోచన ఏమంటుందంటే, స్వేచ్ఛ తర్వాత చూసుకోవచ్చు, ముందు డబ్బు ముఖ్యం అంటుంది. కానీ కొత్త ఆలోచన మనకు చెప్పేది ఒకటే: మనం సంపాదించే డబ్బు మనకు స్వేచ్ఛనివ్వాలి, సంకెళ్ళు వేయకూడదు అని. ఈ టేబుల్ చూస్తే మనకే అర్థమవుతుంది, మన ఆలోచనలో చిన్న మార్పు ఎంత పెద్ద తేడా తెస్తుందో. మనకు కావాల్సిందేంటి? బోలెడు డబ్బు, దాంతోపాటు బోలెడంత టెన్షనా? లేక మనసుకి ప్రశాంతతను ఇచ్చే స్వేచ్ఛతో కూడిన సంపాదననా? ఆలోచించండి. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మన కాలేజ్ రోజులకి వెళ్దాం రండి. అక్కడ జరిగిన ఓ చిన్న కథ చూద్దాం. ఒకరు రాహుల్, ఇంకొకరు ఆశ. రాహుల్ ఏమో చదువుతో పాటు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు, తన మీద తనకు నమ్మకం పెంచుకున్నాడు. కాని ఆశ తను కేవలం మార్కుల కోసమే చదివింది. ఏమైంది చివరికి? రాహుల్ ధైర్యంగా తన దారి తను చూసుకున్నాడు, కాని ఆశ ఏమో ఏం చేయాలో తెలియక ఇతరులపై ఆధారపడాల్సొచ్చింది. సరే, కాలేజ్ అయిపోయింది. ఇప్పుడు జాబ్స్లోకి వద్దాం. ఇక్కడ కూడా ఓ చిన్న కథ ఉంది. ఇది మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. ఇక్కడ చూడండి, అరవింద్ ఉద్యోగం చేస్తూనే తన స్కిల్స్ పెంచుకున్నాడు, డబ్బులు దాచుకున్నాడు. అది అతనికి ఫ్రీడమ్ ఇచ్చింది. కాని మనోజ్, అతను కేవలం జీతం మీదే ఆధారపడ్డాడు. దాంతో ఆ జాబ్ అనే పంజరంలో భయంతో బందీ అయిపోయాడు. ఈ మాటను ఒక్క క్షణం మనసులో పెట్టుకుని ఆలోచిద్దాం. స్వేచ్ఛ లేని డబ్బు ఒక నిశ్శబ్ద వేదన. కరెక్టే కదా? ఎంత డబ్బున్నా మనసులో ఫ్రీడమ్ లేకపోతే అది లోపలే బాధ పెడుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక్క క్షణం ఆగి మన గురించి మనం ఆలోచించుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం ఈ ప్రశ్న అడుగుదాం. ఈరోజు డబ్బు వల్ల నేను ఎక్కడ కొంచెం ఇరుక్కుపోయినట్టు ఫీలవుతున్నాను? అది మన జాబ్ కావచ్చు, లేదా మనం కట్టే ఈఎంఐలు కావచ్చు, అనవసరమైన ఖర్చులు కావచ్చు. ఒక్క క్షణం నిజాయితీగా ఆలోచిద్దాం. సరే, ఇప్పుడు ప్రాబ్లం గురించి కాదు, సొల్యూషన్ గురించి చూద్దాం. మన స్వేచ్ఛను పెంచుకోవడానికి మనం ఇప్పుడే తీసుకోగలిగే ఒక చిన్న స్టెప్ ఏమై ఉంటుంది? ఫ్రీడమ్ వైపు వెళ్లే జర్నీ ఎప్పుడూ ఒక చిన్న అడుగుతోనే స్టార్ట్ అవుతుంది కదా. మరి ఆ ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దామా? ఈ 3 మార్గాలలో ఏదో ఒక్కటి చాలు. చాలా సింపుల్. కొంచెం ఎక్స్ట్రా సేవ్ చేయడం, లేదా రోజుకో 15 నిమిషాలు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడం, లేదా ఏదైనా ఒక చిన్న ఖర్చు తగ్గించుకోవడం. ఇవి చాలా చిన్నవిగా అనిపించొచ్చు, కానీ మనం దాచుకునే ప్రతి రూపాయి, మనం నేర్చుకునే ప్రతి నిమిషం మన స్వేచ్ఛ వైపు మనం వేసే అడుగులే అన్నమాట. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ ఒక్క మాట మనసులో అనుకుందాం: నా సంపద నాకు స్వేచ్ఛను, ఎంపికను ఇవ్వాలి. అంతే. ఈ చిన్న ఆలోచన మన రోజంతా మనల్ని కరెక్ట్ దారిలో పెడుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు తీసుకెళ్తాయి, ఆ స్వేచ్ఛ వైపు. ఈరోజే మన మొదటి అడుగు వేద్దాం. ధన్యవాదాలు.